మరొక వైపు బ్రహ్మాండంగా ఈ హై స్పీడ్ రైల్స్ కూడా కనెక్టివిటీ వస్తే రాబోయే 10 ఏళ్లలో పెద్దగా అంతరం ఉండదు. ఇక వరంగల్కి హైదరాబాద్కు పెద్ద తేడా ఉండదు, పెద్ద అంతరం ఉండదు. కాబట్టి ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ ద ఫ్యూచర్ ఇస్ ఇన్ Tier 2 towns of India. I firmly believe that the small towns in India should even consider Bhimavaram, Nellore also. ఎందుకంటే ఈ రెండు కూడా మీకు భవిష్యత్తులో తప్పకుండా అక్కడ కూడా ఉజ్వలమైన అవకాశాలు వస్తాయి. అక్కడ పిల్లలకు కూడా టాలెంట్ ఏం తక్కువ లేదు. ఎవరైనా సరే ఈరోజు మీరు చూస్తే బెంగళూరు పోయి చూస్తే 40% పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళే. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ రావడానికి వెనక్కి రావడం తహతాలాడుతున్నారు. సో మీ ఇద్దరు కూడా మరి క్వాడ్రెంట్ కూడా నెల్లూరులో పెట్టండి, భీమవరంలో పెట్టండి, కావాలంటే అక్కడ జగన్ అన్నకి చెప్పి నేను కూడా జాగా ఇప్పిస్తాను. అట్లా తప్పేం లేదు. అందరూ బాగుపడాలా, వాళ్ళు బాగుపడాలా, మనం బాగుపడాలా. అందరూ బాగుంటేనే దేశం బాగుంటుంది. కేవలం ఎంతసేపు తనుకొని రావడం కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద వద్దు. నాకు తెలిసి మనం జరగాల్సింది దేశానికి కూడా మంచి జరగాలంటే మాత్రం ఫస్ట్ మన పిల్లలకి ఉపాధి అవకాశాలు రావాలి. ఎక్కడి వారికి అక్కడ రావాలి. వరంగల్ వాళ్ళకి వరంగల్లో రావాలి, నెల్లూరు వాళ్ళకి నెల్లూరులో రావాలి, భీమవరం వాళ్ళకి భీమవరంలో రావాలి. కాబట్టి నేను కోరేది, డెఫినెట్గా ఆశించేది కూడా ఏమంటే ఈరోజు వంశీని స్ఫూర్తిగా తీసుకొని వరంగల్ తమ్ముళ్ళు మా ఎన్ఆర్ఐలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో మీరు కూడా ముందుకు రండి. మీకు కూడా స్థలం ఇస్తాం. మీరు కూడా క్యాంపస్లు పెట్టండి. వరంగల్ పిల్లలకి వరంగల్లోనే అవకాశాలు కల్పించండి, హన్మకొండలోనే అవకాశాలు కల్పించండి. ఇది హన్మకొండ అంటే అరూర్ రమేష్ కోపం వస్తుంది, కానీ ఇది మీ కాన్స్టిట్యున్సీ సార్, మీదే వర్ధన పెట్టిన ఒప్పుకుంటా. నేను ప్రోటోకాల్ ప్రకారం మీరే గొప్ప వాళ్ళు, నేను కాదంటలేదు. కానీ